బిగ్ బాస్ ప్రోమో చూసేసారా? చూడకపోతే ఒకసారి చూసేయండి. వీకంతా ఇన్ని ఎపిసోడ్స్ చూసినారా అని కిక్. మండే రోజు నామినేషన్ చూస్తుంటే ఆ కిక్కే వేరసలు. ఒకరినొకరు తిట్టుకుంటుంటే, ఒకరినొకరు తిప్పుకుంటుంటే ఉంటుంది చూడండి, మజానే వేరసలు. ఇవాళ నామినేషన్స్ ప్రోమో రిలీజ్ అయిపోయిందనమాట. ఫస్ట్ ప్రోమో రిలీజ్ అయిపోయింది. అందులో హరీష్ గారు హైలైట్ అనమాట. అతను ఒక డైలాగ్ అన్నాడు శ్రీజతోటి. ఏంటో తెలుసా? కోడిగుడ్డు మీద బొచ్చు పీకమంటే నేను పీకుతానన్నాడు. మారులేస్ అసలు. ఆమెకైతే కరెక్ట్ పంచే పడింది. ఊరికే గొంతేసుకుని వచ్చేస్తుంది. నాకైతే ఇరిటేటింగ్ వస్తుంది ఆమె వాయిస్ వింటేనే. ఆమె వాయిస్కి, ఆమె బిహేవియర్కి అసలు బాగా ఇరిటేట్ అయిపోయాననమాట నేనైతే. మరి మిగతా వాళ్ళకి ఎలా ఉందో కానీ ఆమె వాయిస్ వింటే నాకు బరా బరం అంటూ అదేదో మూవీలో డైలాగ్ ఉంది చూడండి, తార్ రోడ్డు మీద రేకు డబ్బా పెట్టి గీకినట్టు వస్తుంది అని. సేమ్ అదే నాకు మైండ్లో రన్ అవుతుందన్నమాట. ప్రియా కొంచెం తగ్గినట్లుంది. నాగార్జున గారు ఇచ్చిన కౌంటర్స్కి ఆమె కొంచెం ఉంటుంది. ఆమె అర్థం చేసుకొని కొంచెం సైలెంట్ అయినట్లుంది. బట్ ఈ శ్రీజ అయితే ఇంకా అర్థం కావట్లేదు. ఆమెకి ఆ గొంతు మాత్రం అస్సలు తగ్గించట్లేదు. పెద్దగా చెప్పినా చిన్నగా చెప్పినా టాపిక్ అదే కదా, మ్యాటర్ అదే కదా, కొంచెం స్లోగా చెప్పొచ్చు కదా. ఆమె మెంటలీ ఫిక్స్ అయిపోయింది. ఆర్గ్యుమెంట్స్ ఉంటేనే రన్ అవ్వగలము, ఆర్గ్యుమెంట్స్ పెట్టుకుంటేనే ఫోకస్ అవ్వగలము, ఆర్గ్యుమెంట్స్ ఉంటేనే లీడ్ చేయగలమని ఆమె మెంటల్లీ ఫిక్స్ అయిపోయిందేమో అని నాకు అనిపిస్తుంది. చిన్నదానికి పెద్దదానికి వాయిస్ రేస్ చేసేస్తుంది. హరీష్ గారిది అయితే ఒకటే పాయింట్, తప్పున్నా సరే ఒప్పున్నా సరే రెస్పెక్ట్గా మాట్లాడండి అనేది అతని పాయింట్. అతనికి రెస్పెక్ట్కి చాలా రెస్పెక్ట్ ఇస్తాడని నాకు ఈ మధ్య అర్థమైంది. మీరు అనండి అని అతను చాలామందికి చాలాసార్లు చెప్పాడు. అయినా సరే ఆమె ఎందుకు అలా అనాలి అని నాకు అనిపిస్తుంది అనమాట. అతను కౌంటర్ అయితే నేను అనుకోలేదు అసలు. అతని దగ్గర చాలా నాలెడ్జ్ ఉంది. చాలా కౌంటర్స్ స్మూత్ వేలో ఇస్తాడు. లాస్ట్ టైం కూడా సేమ్ ఇలాంటిది ఏదో కౌంటర్ ఇచ్చాడు అనమాట. ఇది చూస్తుంటే ప్రోమో చూస్తుంటే హరీష్ గారు వచ్చేసి ఇద్దరిని నామినేట్ చేశారు. ఫస్ట్ వచ్చేసి సంజన గారు అండ్ సెకండ్ వన్ రీతు గారు అనిపిస్తుంది. సంజన గారిని అయితే అందరూ టార్గెట్ చేసేస్తారు, అందరూ నామినేట్ చేసేస్తారు యాజ్ యూజువల్, తెలిసిందే. లాస్ట్ టైం కెప్టెన్గా ఉన్నప్పుడే అడిగారనమాట, కెప్టెన్ని కూడా మేము నామినేట్ చేయొచ్చా అని. అంత ఉంది వాళ్ళకి సంజన గారిని నామినేట్ చేయాలి అనేసి. సంజనాని ఎంత నామినేట్ చేసినా సరే ఆమె వెంటనే సేవ్ అయిపోతుంది. ఎందుకంటే ఆమె గేమ్ చేంజర్ అనమాట. గేమ్ని ఎలా చేంజ్ చేస్తుందో ఆమెకే తెలియదు. నిన్న ఎపిసోడ్లో, నిన్న కాదు 2 days బ్యాక్ ఎపిసోడ్లో చూసుకున్నట్లయితే ఆమె క్విట్ అయ్యి గేమ్లో నుంచి నేను ఓనర్గా ఉండను, నేను ఉండాలనుకోవట్లేదు అని క్విట్ అయ్యి కూడా గేమ్ని చేంజ్ చేసేసింది. అమ్మ అటు ఇటు తారుమారు చేసి పడేసింది. ఆమె దిగడంతోనే గేమ్ ఫుల్ ఊపందుకుందని నాకు అనిపిస్తుంది. ఫ్లోరా గారి వల్ల ఏమీ అయ్యేది కాదు. సంజన గారు దిగడం వల్లనే ఇద్దరు ఆ రీతుని అటాక్ చేయడం వల్ల, సుమన్ గారిని అటాక్ చేయడం వల్ల గేమ్ కిక్ అందుకుంది. ఆమె కానీ దిగకుండా సెల్ఫ్ క్విట్ అవ్వకుండా ఆమె కూడా కంటిన్యూ చేస్తుంటే మిగతా వాళ్ళు ఏం చేసేవాళ్ళు కదా. ఎవరి వాళ్ళు, ఇమ్మాన్యుయల్ ఏమో ఫ్రెండ్ రీతు తీసుకోకూడదు, రాము తీసుకోకూడదు అని ఉండేవాడు. రాము ఏమో రీతుకి మాట ఇచ్చారని ఉండేవాడు. ఈ ఫ్లోరా గారేమో వాళ్ళ దగ్గరికి వెళ్ళక వీళ్ళ దగ్గరికి లేక ఉండేది. సుమన్ గారేమో దొరికిని కాపాడుకుంటూ ఉండిపోయేవాడు. అంతేగాని గేమ్లో కిక్ ఉండేది కాదు. ఆమె దిగిన తర్వాతనే గేమ్లో కిక్ వచ్చింది. ఇలాంటి గేమ్ చేంజర్ ఆమె. ఆమెను ఎంతమంది నామినేట్ చేసినా సరే ఆమె మళ్ళీ సేవ్ అవుతుంది. ఫుల్లీ కాన్ఫిడెంట్. ఆ కాన్ఫిడెంట్ ఆమెకు కూడా ఉందన్నమాట. ఆమెకు కూడా తెలుసు నేను స్ట్రాంగ్ కంటెస్టెంట్ని అని. ఆమె నెట్టుకు వస్తుంది కూడా. ఫస్ట్లో అందరూ బిఫోర్ సీజన్స్లో వచ్చిన ఆంటీస్తో పోల్చారు. కానీ ఆమె అలా కాదు, వాళ్ళలా కాదు. ఈమె ఖచ్చితంగా నెట్టుకొస్తుంది. ఇప్పుడే కాదు, ఆమె ఇంకా ముందుకి కూడా చాలా లీడ్ అవుతుంది అనేది నా ఒపీనియన్ అనమాట. నిజంగా ఆమె ఫస్ట్లో దీని బిఫోర్ సీజన్లో గీతు ఆలోచించింది నేను గేమ్ చేంజర్ లాగా ఉండాలనేసి, అది ఇది అని ఏవేవో ప్లాన్స్ వేసి లాస్ట్కి ఎలిమినేట్ అయిపోయింది. ఈమె అలా కాదనమాట. చాలా ఇంటెలిజెంట్గా ఆలోచిస్తుంది, చాలా లాజికల్గా ఆలోచిస్తుంది. నిజంగానే గేమ్ చేంజర్ లాగే బిహేవ్ చేస్తుంది. గేమ్ అంతా ఒక్క తిప్పుతో తిప్పేస్తుంది అనమాట. అలాగా ఈమె నామినేట్ అయినా అవ్వకపోయినా కానీ ఈమె సేఫ్ అనమాట. కొన్ని వీక్స్ వరకు ఆమెను కదిలిచ్చేవారే లేరు, పక్కన పెట్టేస్తారు. ఈ వీక్ మరి ఎవరెవరు నామినేషన్స్లో ఉంటారో, ఎవరు ఎలిమినేట్ అవుతారో చూడాలి. రీతు అయితే ఖచ్చితంగా నామినేషన్స్లో ఉంటుంది. లాస్ట్ టైం ఆమె కెప్టెన్సీ చేసిన పంచాయతీ అందరికీ తెలిసిందే సంచాలక్గా. అది కాక నాకు సార్ వీడియో వేసి మరి చూపించాడు కాబట్టి తప్పకుండా ఆమె అయితే నామినేట్ అవుతుంది. అది కాకుండా హరీష్ గారు ఫస్ట్ నుంచే చెప్తున్నారు, మా ఓనర్స్ కంటే ఆమె ఎక్కువ తింటుంది, ఓనర్స్ కంటే ఎక్కువ తింటుందని. అదైతే కరెక్ట్ అనమాట. అందరినీ ఎమోషనల్గా గ్రిప్లో పెట్టేసుకుందామే. ఓనర్స్ అందరినీ ఎమోషనల్గా గ్రిప్లో పెట్టేసుకుని ఆమెకు కావాల్సినవన్నీ తెప్పించుకుంటుంది అనమాట. ఆమెకి సపోర్టివ్గా చేసింది ఎవరంటే ఈ డిమోన్ పవన్ ఒక్కడే ఆమెకి సపోర్టింగ్గా ఉంటాడేమో అని నాకు అనిపిస్తుంది. అలాగే పవన్ కళ్యాణ్ వచ్చేసి సుమన్గా నేను నామినేట్ చేశారేమో అనిపిస్తుంది. ఈ పాయింట్ ఏంటి అంటే, ఇది ఓనర్ అయ్యే టాస్క్లో సంజన గారు చెప్పడం వల్లే అతను వెళ్ళి అటాక్ చేశాడు. అతనికి ఒక స్టాండ్ లేదు, ఎవరు ఏది గట్టిగా చెప్తే అదే నిజమని నమ్ముతాడు అనే పాయింట్ మీద సుమన్ గారిని నామినేట్ చేశారేమో అని నాకు ప్రోమో చూడడం వల్ల అర్థమవుతుంది. మరి ఫ్యాక్ట్ ఏదో ఎపిసోడ్ చూసే తెలుసుకోవాలన్నమాట. నాకైతే సుమన్ గారు నామినేట్ అవుతారు, రీతు నామినేట్ అవుతారు, అదేవిధంగా సంజన గారు యాజ్ యూజువల్ నామినేట్ అయిపోతారు అనిపిస్తుంది. మిగతా వాళ్ళు ఈ శ్రీజ గారిని అసలు ఎందుకు నామినేట్ చేయట్లేదో ఏమో. ఆమె గొంతు వాళ్ళకి అంత వినసొంపుగా ఉందో ఏమో కానీ ఆమె గొంతు అయితే నాకు అస్సలు నచ్చట్లేదు. ఆమె కనుక నామినేట్
అయిందంటే ఖచ్చితంగా ఎలిమినేట్ అవ్వడం పక్కా అనమాట. ఈ వీక్ నామినేషన్‌లో ఉన్నవారు అందరూ స్ట్రాంగ్ కంటెస్టెంట్సే కాబట్టి శ్రీజ కనుక నామినేషన్స్‌లోకి వచ్చింది అంటే ఆమె ఖచ్చితంగా ఔట్ అయిపోతుందని నాకు ఫుల్లీ కాన్ఫిడెంట్. మరి ఏం జరుగుతుందో, ఆమె అసలు నామినేషన్స్‌లోకి వస్తుందో రాదో చూడాలి.